సమ్మె ఆల్రెడీ వాయిదా వేసారు కదా, సమ్మె వాయిదా వేసారు కాబట్టి మేము చేసేది ఏం లేదు. నెక్స్ట్ మహిళలకు ఉచితం అనేది గవర్నమెంట్ పెట్టిన పథకం అది. దానికి మాకు గవర్నమెంట్ తరఫున వాళ్ళు అమౌంట్ ఇస్తారు. సరే ఎప్పుడు ఇస్తుర్రా ఇప్పుడు ఇచ్చిర్రా అని తెలియదు, కానీ వాళ్ళు ఇవ్వాల్సిన అమౌంట్ ఆర్టీసీకి చెల్లిస్తారు. మరి యూనియన్లు లేవు, యూనియన్లు పునరుద్ధరించమని అడిగారు. అది ఒకటి పునరుద్ధరిస్తే జర మాకు చిన్న చిన్న ప్రాబ్లాలు వస్తే యూనియన్ డిపో సెక్రటరీ ప్రెసిడెంట్ ఉండి మాకు ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేస్తారు. గత ప్రభుత్వంలో విలీనం చేస్తా అన్నారు ఆర్టీసీని, తెలంగాణ ఆర్టీసీని. అది గెజిట్ దాకా మన తమ్మిడి సయ్యం ఉండే అప్పుడు గవర్నర్, ఆమె దాకా పోయింది, ఆగిపోయింది. అది విలీనం చేయమని ఒకటి ఆర్టీసీల కార్మికుల ముఖ్యమైన కోరిక. ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ హామీలు ఇచ్చిందో ఇట్లా విలీనం చేసా అని, మరి విలీనం చేసేటటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ లేదని నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. దాని గురించి ఏం చెప్పదలుచుకున్నాం? ఏం చెప్తాం, పెద్దసారే నన్ను కోసుకుంటారా వండుకొని తింటారా అన్నాక ఇక మేము చేసేది ఉందాడా. మాకు పెద్ద దిక్కు లాంటి అయినా రాష్ట్రానికి పెద్ద దిక్కు. ఇప్పుడు ఆయన మేము అడుగుదాం కోరికలు, మేము ఇంత అడిగి ఉండొచ్చు. ఏదో బాబు ఉన్న పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఎంతో చేసి మాకు ఆల్రెడీ 21 పే స్కేల్ ఇవ్వాలి, 2021 PRC ఇవ్వాలి. అది ఇవ్వలేని పరిస్థితి ఉంటే, ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉంటే ఏదో ఒకటి ఇస్తే, ఇంత ఇస్తే కార్మికులు సంతోషంగా డ్యూటీ చేసి. మీరు కార్మికులు మిమ్మల్ని నమ్ముకొని ఇట్లా ప్రయాణికులు కూడా వాళ్ళ గమ్యస్థానాలు చేరుకోవాలంటే కూడా మీరు పనిచేస్తేనే నడుస్తూ ఉంది. ఇప్పుడు మీ తరపు నుంచే గవర్నమెంట్కి ఆదాయం కూడా అందిస్తూ ఉన్నారు. అట్లాంటిది మీకే అదే విధంగా మీరు కార్మిక హక్కుల గురించి కూడా కనీసం కూడా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది సంవత్సరంన్నర నుంచి కూడా. మరి దాని గురించి ఎట్లా ఉంది, మాకు ఇస్తాడని ఆశ ఉండే, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తాడని. అంతకుముందుకు రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు అక్కడక్కడ ఆర్టీసీ గురించి ప్రస్థానం చేసిండు, మాట్లాడారు, నమ్మకం ఉండే. ఇప్పుడు అసలే లేదంటున్నారు, 2 సంవత్సరాల దాకా వెయిట్ చేయాలంటున్నారు. కాకపోతే మాకు వచ్చే జీతాలు ఇప్పుడు అంతో ఎంతో ఇల్లు కొనుక్కున్నాడు ఉన్నాడు, వ్యవసాయం పిల్లల చదువుల కోసం పెట్టిన ఉన్నారు, బ్యాంకు లోన్ తీసుకున్న ఉన్నారు. ఇప్పుడు ఆయన కట్టడానికి ఇబ్బంది అవుతుంది. సమ్మె చేయాలంటే ఇంతో అంతో చేస్తే జర ఆర్థికంగా మెరుగుపడతాం మేము కూడా అని ఉండే. ఇప్పుడు అది లేదు కాబట్టి ఇప్పుడు మేము సమ్మె చేస్తే ఏదైనా చేస్తే మళ్ళీ వచ్చే జీతం కూడా రాదని సగం కూడా భయం ఉండదు కార్మికులు. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అన్నదమ్ముల వాళ్ళే కలిసి పని చేసుకున్నటువంటి ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రాలోనేమో విలీనం చేశారు, ఇప్పుడు తెలంగాణలో విలీనం చేయనటువంటి పరిస్థితి. దాని గురించి మీరేం చెప్తారు? దాని గురించి మాకు ఆర్టీసీ వచ్చిన తెలంగాణ వచ్చిన తర్వాత మాకు ఆర్టీసీది అన్యాయం జరిగింది కార్మికులకైతే. ఏంటంటే విలీనం చేస్తా అన్నారు, విలీనం చేస్తే మాకు రాష్ట్ర ఉద్యోగులతో సమానంగా వస్తుండే ఆశ ఉండే. అది కాలే కాబట్టి కార్మికులలో చాలా మనసు బాధలు ఉన్నాయి. మనసు బాధ అంటే ఎట్లా బాబాయ్? ఇప్పుడు అంటే విలీనం అయితే ఇంత జీతం పెరుగుతుంది, ఉద్యోగ భద్రత ఉంటది, దానివల్ల సంతోషంగా ఉంటుండే కార్మికులు. ఇది కాలే కాబట్టి అందరూ ఏం లాభం మనం ఇంత చేసిన 15 సంవత్సరాలు PRC 19 ఆ పీరియడ్ లో ఇవ్వకుండా రేవంత్ సార్ వచ్చినాక 21% ఇచ్చిండు, 17 ఇచ్చిండు, మళ్ళీ 21 తీయాలి, అది అయిపోయే ఉంది. మళ్ళీ ఇప్పుడు 25 ఏప్రిల్ నుంచి ఇంకో PRC ఉంది, అది కూడా ఆగిపోయినట్టే. 21 ఆగింది, ఇది ఆగింది, 2 PRCలు ఆగి ఉన్నాయి. కాబట్టి 2 PRCలు అంటే దాదాపు 10,000 జీతం ఎక్కువ వస్తుంది కదా 2 PRCలు పెరిగితే. జర మాకు ఆర్థికంగా ఇండ్ల కాడ మాకు ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మీరు ఎండనక వాననక పోతా ఉంటారు, ఎంతో ఆరోగ్య సమస్యలు, మీరు రోడ్ల మీద తిరుగుతారు కాబట్టి ఆ ఇంధనాల నుంచి వెలువడేటువంటి కార్బన్ డైఆక్సైడ్, ఆ పొగ పీల్చుకోవడం, మీరు చాలా అనారోగ్య సమస్యలకైతే గురగాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. మరి వాటి గురించి ఏం చెప్పలేదు? మాకు యూనియన్ లేదు. ఇప్పుడు మేము ప్రారంభికుడు పోయి ఒక ఆఫీసర్ని అడగలేడు. యూనియన్ ఉంటే ఆ యూనియన్ లీడర్ అంటే ఆయనకు మేము పోయి చెప్తే ఆయన పోయి చేస్తే మాట్లాడతా. ప్రతి కార్మికుడు పోలేడు, మాట్లాడలేడు, మాట్లాడే ధైర్యం ఉండదు కొందరికి, కొంచెం ఎడ్యుకేటెడ్ ఉండడు. కార్మికుడు ప్రతి ఒక్కరు ఎడ్యుకేటెడ్ ఉండడు. డ్రైవర్ అంటే, కండక్టర్ అంటే ఉండదు, డిగ్రీ చదివిన వాళ్ళు, ఇంటర్ చదివిన వాళ్ళు ఉంటారు. డ్రైవర్ ఏముంది ఆ రోజుల్లో వచ్చిన. ఇప్పుడు నేను 1996లో అపాయింట్మెంట్ అయినా, నాతో అయిన వాళ్ళు కొందరికి సంతకాలు కూడా పెట్టరు. కొందరు చదువుకుని ఉన్నారు కాబట్టి పెడుతుంటారు, మాట్లాడుతుంటారు. యూనియన్లు ఉంటే బాగుంటుందని మాకు. యూనియన్లు పెడితే ఇవాళ యూనియన్లు ఉంటే కలిసి వచ్చేది. యూనియన్ లేక 4 వర్గాలు ఏర్పడి 4 దిక్కులు అయ్యేసరికి సమ్మె అనివేద కారణాలు. అదేవిధంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో ఆర్టీసీ బస్సు మహిళలకి ఫ్రీ ఇచ్చారు. ఆ ఫ్రీ ఇవ్వడం వల్ల ఒక డ్రైవర్ గా మీరు ఎన్నో రకాల ఇబ్బందులు. ఇప్పుడు మామూలుగా మగవాళ్ళు అంటే వాళ్ళు కొంచెం మూవ్ చేసినా కానీ ఎక్కగలుగుతారు. ఇట్లా లేడీస్ ఈ ఫ్రీ బస్సు విషయంలో మీరు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఈ సంవత్సరంన్నర నుంచి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎక్స్పీరియన్స్ ఏం సార్, ఇప్పుడు వాళ్ళు ఎక్కేటప్పుడు మేమే ఓపిక పెట్టి ఎక్కిస్తున్నాం. కాకపోతే ఊరికి ఒక స్టేజ్ ఉంటుంది, ఆ స్టేజ్ మీద దింపకుండా ఇంటి దగ్గర ఈడ ఆపు, ఆపాదారు కాడ ఆపాదారు కాడ 4 దిక్కులు ఆపాలి, 4 దిక్కులు ఎక్కియాలి. ఎక్కేటప్పటికి మన గమ్యానికి చేరుకో టైం కంటే ఇంకా లేట్ అయిపోతుంది. మళ్ళీ మాకు ఇచ్చిన రెస్ట్ టైం కూడా దాంట్లోకి వెళ్ళిపోతుంది. మధ్యలో ఒక ఊరు నుంచి ఒక ఊరు పోయినాక ఇప్పుడు నల్గొండ మిర్యాల కూడా ఉంది,
మిర్యాల నుంచి బయలుదేరితే ఎక్కించుకుంటూ తీసుకుంటూ నల్గొండకు వస్తుంది. నల్గొండలో ఒక 20 నిమిషాలు టైం ఇస్తాడు. ఆ 20 నిమిషాల టైం కూడా అలాగే పోతుంది. ఎందుకు ఇక్కడ లేట్ అవుతారు, మళ్ళీ ఎంబటే దిగకుండా వెళ్ళిపోవాల్సింది. అట్లాంటప్పుడు బ్యాక్ పెయిన్, ట్రైన్ రిస్క్. ఆర్టీసీ కూడా చాలా నష్టం జరుగుతుంది. ఆర్టీసీకి నష్టం అంటే ఏముంది, ఇక మహిళల బస్ ఎక్కుతారు కాబట్టి అవి డబ్బులు గవర్నమెంట్ ఒకటే. దానికి మనం చేసేది ఏం లేదు. అదే విధంగా చూసుకున్నట్లయితే ఆర్టీసీ కనుక ఒకవేళ సమ్మె కనుక మొదలు పెడితే ఆర్టీసీ బస్సులు నడవు. ప్రయాణికులు ఎట్లా అంటే ప్రైవేట్ వెహికల్స్ లేకుంటే ఇట్లా ట్యాక్సీలు వాటి ద్వారా పోవాల్సి, మరి వాటి వ్యాపారం ఎట్లా నడుస్తూ ఉంటది, మరి ప్రయాణికులు ఎట్లాంటి ఇబ్బందులు పెడతారు? ఆ వాటి వ్యాపారం బాగానే ఉంటుంది. వాళ్ళకు సమ్మె చేస్తే ఒక 30 రోజులు 20 రోజులు 15 రోజులు సమ్మె చేస్తే డబల్ తీసుకుంటాడు, తిప్పుతాడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రికల్ బండ్లు వచ్చింది, అవి కొన్ని ఇప్పుడు అవి ఆపరేషన్ ప్రైవేట్ డ్రైవర్లే. నెక్స్ట్ ఇంకోటి ఏంది, తాత్కాలిక డ్రైవర్లు తీసుకురమ్మన్నాం, డిపో ఒక 10-15 మంది వాళ్ళు. వీళ్ళిద్దరి మధ్యలో బయట ప్రైవేట్ వచ్చి ఇంకా ఆర్టీసీకి లాసే చేస్తాడు కానీ లాభం అనేది జరగదు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆర్థికంగా కూడా బలంగా ఉన్నప్పటికీ కూడా మరి మీ ఆర్టీసీ కార్మికులను ఎందుకు పట్టించుకోలేదండి? ఎందుకు పట్టించుకోలేదంటే ఇక వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు అప్పుడు 55 రోజులు సమ్మె చేసినాం, కొందరు చనిపోయినా మాకు ఇస్తా అని ఇయ్యలేరు. ఆ తర్వాత యూనియన్ రద్దుపరిచారు, ఆ తర్వాత ఇక వచ్చారు, డ్యూటీలు చేస్తూనే ఉన్నాం. సమ్మె చేయడానికి కూడా లేరు కానీ ఆ రేవంత్ రెడ్డి గారు మనసు మార్చుకొని ఏదో ఒకటి కొంచెం పిఆర్సీ లాంటిది ఒకటి ఇస్తే కార్మికులు చైతన్యవంతంగా డ్యూటీలు చేసి ఆర్టీసీకి ఆదాయం సంపాదించి ఆర్టీసీ మనుగడను కాపాడటానికి ప్రతి కార్మికుడు సహకరిస్తాడని నా నమ్మకం. ఇప్పుడు వారం 10 రోజుల కింద సమ్మె పెట్టి నేను మళ్ళీ అధికారంలోకి వస్తున్నా, మళ్ళీ నేనే సీఎం అవుతానని చెప్పేసి కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది రజతోత్సవ సభలో. మరి దాని గురించి ఏం చెప్తారు? రైతు సభలో పబ్లిక్ ఇప్పుడు ఆయన వల్ల కొంచెం ప్రాబ్లం అయిందని, ఇప్పుడు ఆయన అప్పులు చేసిండని ఈసారి చెప్పిండు. సరే ఆ జనాలు నమ్మి ఈయనని గెలిపించు, ఈయన అట్లనే చేస్తే మళ్ళీ ఆయన లెక్కనే. ఆ తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు జనం ఇష్టం, అది జనం ఎటు బల నిరూపణ చూపిస్తే వాళ్ళు అవుతారు. నేనైతా నువ్వైతా అనేది మన చేతిలో పని కాదు కదా, మన 4 కోట్ల జనాల పరిస్థితి వాళ్ళు నిర్ణయిస్తారు. అది మీ ఆర్టీసీ లొక్కలు చేసేది కాదు, ఆర్టీసీ కార్మికులు చేసేది కాదు. గతంలో కూడా చేశారు కదా మీరు పెద్ద ఎత్తున ఆర్టీసీ సమ్మె అనేది, పెద్ద ఎత్తున కూడా ఒక ఉద్యమం లాగా చేసినటువంటి పరిస్థితి. అప్పుడు ఆల్ యూనియన్స్ ఐక్యత ఉంది. ఇప్పుడు అలా 2 వర్గాలు, ఇప్పుడు ఐఎన్టీసీ సమ్మెకు చేసానికి అడిగలేదు, టీఎంయూ చేస్తానికి అడిగలేదు. ఆ జేఏసీ ఒకటి, ఆ ముదిరాజు హనుమంతు, థామస్ రెడ్డి వాళ్ళు వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళ దాంట్లో ఇప్పుడు చేస్తే సమ్మె ఈ వర్గాలు డ్యూటీలు చేస్తాయి కాబట్టి సమ్మె అనివార్య.